శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, చాలా అద్భుతమైనటువంటి ప్రార్థన. ఈ సమయంలో మనం చాలా ఎక్కువ విషయాలు ధ్యానించాలి. అవును, యేసుక్రీస్తు వారు ఒక ఉన్నతమైనటువంటి శిక్షను తనంతట తనే వేసుకున్నాడు. అవును, అందునిమిత్తమై మనం సమయము చూడకుండా ఎడతెగకుండా ఆయన సన్నిధిలో ప్రార్థించువారుగా ఉండాలి. ఒక సేవకుణ్ణి నూతనగా కొత్తగా రక్షణ పొందుకున్నటువంటి విశ్వాసం అడుగుతున్నాడట, మీరు గంటల తరబడి ఎలా ప్రార్థిస్తుంటున్నారు? నేను మోకరించిన కొంత సమయానికే నా ఆలోచన చెదిరిపోతున్నాయి, ఏక మనసుతో ప్రార్థించలేకపోతున్నాను, సొమసిల్లిపోతున్నాను అని అడిగాడట. అందుకు ఆ దైవ సేవకుడు ప్రార్థన యొక్క రహస్యాన్ని బయలుపరిచాడు. ఏంటి అంటే, నేను ప్రార్థన స్టార్ట్ చేసేదానికంటే ముందు క్రీస్తు యొక్క గాయాల వైపు నేను చూస్తాను. ప్రతి గాయమును బట్టి నేను ధ్యానిస్తాను. అప్పుడు నా హృదయము బ్రద్దలవుతుంది. అవును ప్రియులారా, ప్రార్థన యొక్క ఆత్మ తనంతట తానే నా హృదయంలో ఉప్పొంగటం ద్వారా నేను ఎక్కువ సమయం దేవునితో గడపగలుగుతున్నాను అని మాట్లాడట. ప్రియులారా, ఇది రహస్య యొక్క ప్రార్థన. ఆయన చితికినటువంటి గాయాలు జ్ఞాపకం చేసుకోవాలి. కొట్టబడిన చోటే పదే పదే గట్టిగా కొడుతూ ఉంటే అవి చిట్లిపోయాయి, నరాలు చిట్లిపోయేంత బాధ కలిగింది. క్రూరమైనటువంటి వేదన ప్రాణము పిండేసినంత అయిపోతుంది, నరాలు తెగిపోతున్నాయి. కొరడా దెబ్బల వలన క్రీస్తు యొక్క శరీరము చిదిగిపోయింది ప్రియులారా. ఆయన ముఖము చాలా వికారమైపోయిందట. అవును, దాన్ని చూసినటువంటి వారందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు అనే పరిశుద్ధమైన లేఖములు మనకు సెలవిస్తున్నాయి ప్రియులారా. ఎన్నో సమస్యల వలన చితికిపోతూ ఉన్నావు కదా. నీ జీవితంలో కూడా ఇలాంటి గాయాలను తగులుతూ ఉంటాయి. అయితే వాటన్నిటి విషయంలో ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థన చేసేవారుగా ఉండాలి ప్రియులారా. చీల్చబడినటువంటి గాయాలు గుర్తు చేసుకోవాలి. యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టారు. ఆ కొరడ దెబ్బలు మనం పొందుకోవాలి, కానీ ఆయన పొందుకున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన పొందుకున్నాడు. ఆయన దేహమంతా కూడా దున్నబడింది ప్రియులారా. ఆయన శరీరంలో రక్తమంతా కూడా కారిపోయింది. అందుకోసమే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా వాళ్ళు బట్టలు చింపుకొని బూడిద వేసుకొని ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేశారు. మరి ఈరోజు అలాంటి యొక్క అనుభవంలో మనం ఉంటున్నామా? అవును, అతడు పొందిన దెబ్బల చేత మనకు రక్షణ ఉంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎంత త్యాగం నాయన. మేము అనుభవించాల్సినటువంటి శిక్ష అంతా కూడా మీరు అనుభవించి మీరు పొందిన దెబ్బల చేత మాకు రక్షణనిచ్చారే. అందును బట్టి మీకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు సమర్పించుకుని అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.